డిఎస్సి ప్రీవియస్ బిట్స్ అయితే చూద్దాం. డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది. ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం. ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఇలా అంటారు. ఆన్సర్ శీతాకాల ఋతుపవనాలు. కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధి కిందకు వస్తుంది. ఆన్సర్ ఆర్థిక శాఖ. భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరం. ఆన్సర్ 1986వ సంవత్సరం. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం. ఆన్సర్ రజత పథకం. భారతదేశంలో గ్లోబల్ లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్ టు బెనిఫిట్ ద ఎన్విరాన్మెంట్ను అమలుపరుస్తున్న ఏజెన్సీ ఇచ్చట కలదు. ఆన్సర్ ఢిల్లీ. పద్మ అవార్డుల్లోని కేటగిరీల సంఖ్య. ఆన్సర్ 3. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడు. ఆన్సర్ సచిన్ టెండూల్కర్. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి. ఆన్సర్ సహారా ఎడారి. టర్కీ దేశపు కరెన్సీ. ఆన్సర్ లిరా. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం. ఆన్సర్ 1916వ సంవత్సరం. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఇక్కడ కలదు. ఆన్సర్ న్యూఢిల్లీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. ఆన్సర్ జూన్ 21వ తేదీన. మై ట్రూత్ అనే గ్రంథ రచయిత. ఆన్సర్ ఇందిరాగాంధీ. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం. ఆన్సర్ హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. 2016 ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజత పథక విజేత ఎవరు? ఆన్సర్ పివి సింధు. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం. ఆన్సర్ వాషింగ్టన్ డీసీ. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ 1539వ సంవత్సరం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాంచీలో ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన తేదీ. ఆన్సర్ సెప్టెంబర్ 23, 2018వ సంవత్సరంలో. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ. ఆన్సర్ హంటర్ కమిషన్. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆవర్జా పుస్తకం. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే. ఆన్సర్ సకారాత్మక ఒత్తిడి. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. ఆన్సర్ కండరాలు. మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. ఆన్సర్ 2 కిలోమీటర్లు. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య. ఆన్సర్ 7. ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. ఆన్సర్ యూజీసీ. సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించినది ఎవరు? ఆన్సర్ లాంగ్మన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా రేటు పెరుగుదల రేటు. ఆన్సర్ 1.64%. క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. ఆన్సర్ వికాసం అనునది అందరికీ ఒకే రకంగా ఉండదు.
3 నెలలున్న వయసు ఉన్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. ఆన్సర్ విచారం మరియు ఆహ్లాదం. కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయిక నైతికతను సూచించినది. ఆన్సర్ బహుమతులను సాధించడం మరియు పొందడం. క్రింది వానిలో భిన్నమైనది. చికాకు, కోపం, తీవ్ర ఆగ్రహం, జాగ్రత్త పడు. ఆన్సర్ జాగ్రత్త పడు. ఒక బాలిక ద డాగ్స్ రన్నడ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషాదోషం. ఆన్సర్ స్థాయికి మించిన సాధారణీకరణ దోషం. వైగోట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ఒక ప్రైవేట్ ప్రసంగం. పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వంను అభివృద్ధి చేసుకుంటాడు. ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం. ఆన్సర్ నిర్మాణాత్మకవాదం. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును. ఆన్సర్ ఏకరూప కవలల మధ్య. ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ల వాస్తవిక వయస్సు ఉన్న ఒక పిల్లవాని మానసిక వయస్సు 15 ఏళ్ళు అయిన లెవిస్ టెర్మన్ గణిత సూత్రం ప్రకారం ఈ పిల్లవాని ప్రజాలబ్ధి. ఆన్సర్ 125. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం. ఆన్సర్ అత్యంత అధిక ప్రజ్ఞ. క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. ఆన్సర్ పోరాడే లేక పారిపోయే స్పందన. స్మృతి యొక్క 3 విధులు. ఆన్సర్ ఎన్కోడింగ్, నిలువ చేయుట మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొనుట. మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. ఆన్సర్ విధానాత్మక స్మృతి. విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం. ఆన్సర్ విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ విస్థాపనం. మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? ఆన్సర్ స్వీయ వాస్తవీకరణ అవసరము. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ. ఆన్సర్ కోలీస్ బ్లాక్ డిజైన్ పరీక్ష. సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉన్నది. ఆన్సర్ నిరాశావాద. క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ప్రతతుల్, సాల్పడి, నల్గడం జదరగం, బారెన్ మనోవేగుడై. క్రింది వానిలో అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ కానిది. ఆన్సర్ అమృతహస్తం. ప్రహ్లాదమాడి పెద్దలకు బాధే నర్చునతండు తండ్రికి తల్లికి ఈ పద్యం గల పాఠ్యాంశం. ఆన్సర్ ఆడిన మాట. క్రింది వాటిలో ద్విపాద మకుటం గల శతకం. ఆన్సర్ శ్రీ వెంకటేశ శతకం. ఉత్పలపాల పద్యం మొత్తంలో ఉండే లఘువుల సంఖ్య. ఆన్సర్ 48. శయ్య పదానికి వికృతి. ఆన్సర్ సెజ్జ. చండిమా పదానికి గల అర్థం. ఆన్సర్ వాడిమి. హరికథా పితామహుడు అనే బిరుదు గలవారు. ఆన్సర్ ఆదిభట్ల నారాయణదాసు. ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం. ఆన్సర్ ఉత్ప్రేక్షాలంకారం. కంచి గరుడ సేవ అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆన్సర్ వ్యర్థ ప్రయత్నం.